హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం సిబిఎస్ఈ క్లాస్ 3 హిందీ లెసన్ 3 చాంద్ వాలి అమ్మ ఈ లెసన్ గురించి నేర్చుకుందాం. చాంద్ వాలి అమ్మ అంటే చాంద్ మే रहने वाली అమ్మా. చాంద్ మే रहने वाली అమ్మా. చాంద్ మే रहने वाली అమ్మ అంటే చాంద్ వాలి అమ్మ లేదా చాంద్ మే रहने वाली అమ్మ అంటే చందమామ మీద ఉన్నటువంటి నివసించేటటువంటి ముసలమ్మ. అమ్మ అంటే మనకు తెలుగులో మమ్మీ అని కదా, అమ్మ అని కదా, మదర్ అని కదా. కానీ హిందీలో ఓల్డ్ ఉమెన్ని అమ్మ అంటారనమాట. ఓకే, ఏజ్ ఓల్డ్ ఉమెన్ని అమ్మ అంటారనమాట. బాగా అంటే ముసలమ్మని అమ్మ అంటారు హిందీలో. ఓకే, సో ఈ యొక్క స్టోరీ చాలా బాగుంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్. సో స్టోరీలోకి వెళ్దామా? ఓకే. తుమ్ షరారత్తో కర్తీ హీ హోగి. నీవు అల్లరైతే చేస్తూనే ఉండొచ్చు. కౌన్ సి షరారత్ కర్తీ హో. ఎలాంటి అల్లరి చేస్తూ ఉంటావు? ఇన్ చీజోం కా, ఈ వస్తువుల యొక్క ఇస్తమాల్ ఉపయోగం. తుమ్ కోయి షరారత్ కర్నే కే లియే, నీవు ఏదైనా అల్లరి చేయటానికి కైసే కరోగి, ఎలాగ చేస్తావు, ఎలాగ ఉపయోగిస్తావు? నువ్వు ఈ వస్తువుల్ని ఏదైనా అల్లరి చేయటానికి ఎలాగ ఉపయోగిస్తావు? ఏ వస్తువుల్ని? కింద చూద్దాం. జాడు మీన్స్ బ్రూమ్ అనమాట, అంటే చీపిరి. తెలుగులో చీపిరి అంటారు. పంక్ మీన్స్ వింగ్, అంటే రెక్క. తెలుగులో రెక్కలు, రెక్క అంటారు. ఇక్కడ సింగులర్, ఇది రెక్క. కాగజ్ మీన్స్ పేపర్. ఓకే, కాగితం తెలుగులో. గుబ్బారా అంటే బెలూన్. ఓకే, సో బుడగ అంటారు కదా, రైట్. బహుత్ సమయ్ పెహ్లే కీ బాత్ హై. చాలా కాలానికి ముందుదైన విషయం అన్నమాట. బహుత్ సమయ్ పెహ్లే కీ బాత్ హై, చాలా కాలం క్రితం నాటి సంగతి అన్నమాట ఇది. ఏక్ బుడి అమ్మా థీ, ఒక ముసలమ్మ ఉండేది. బిల్కుల్ అకేలి, ఒక్కతి మాత్రమే ఉండేది. ఉస్కా అప్నా కోయి నతా, ఆమెకి తన అనేవాళ్ళు ఎవ్వరూ లేకుండ్రి. గర్కా కామ్కాజ్, ఇంటి యొక్క పని పాట ఉసే ఖుద్ హీ కర్నా పడతా, ఆమెకు సొంతంగానే చేసుకోవాల్సి వచ్చేది. సుబహ్ ఉట్కర్, ఉదయాన్నే లేచి కుయేసే అంటే బావి నుండి పానీ లానా, నీళ్ళు తీసుకురావటం, ఖానా బనానా, అన్నం వండటం, ఆది మొదలగు పనులు అన్నమాట. అవి తనకు తానే చేసుకుంటుంది. ఉస్కే సాత్, తనతో పాటు ఏక్ పరేషానీ థీ, ఒక ఇబ్బంది ఉండేది. ఆమె రోజ్ సుబహ్ ఉట్కర్, రోజు ఉదయాన్నే లేచి జబ్ ఘర్ మే జాడు లగాతి, ఎప్పుడైతే ఇంటిలో ఊడవటం చేస్తుందో, తబ్ తక్తో, అప్పటి వరకైతే సబ్ ఠీక్ रहता, అంతా బాగానే ఉంటుంది. పర్ కానీ జైసే హీ వహ ఆంగన్ మే జాతి, ఎప్పుడైతే ఆమె వాకిల్లోకి వెళ్తుందో, ఆంగన్ అంటే వాకిలి, కోర్ట్ యార్డ్ అనమాట, వాకిలి. ఔర్ మరియు జాడు లగానే కే లియే జుక్తి, మరియు ఓడవటానికి వంగుతుందో, జుక్నా మీన్స్ బెండ్ అవటం అనమాట, వంగటం. తబి, అప్పుడే ఆస్మాన్ ఆకర్, ఆకాశం వచ్చి ఉస్కి కమర్ సే టకరాతా, తన యొక్క కమర్ అంటే నడుముతో
ఉస్కి కమర్ సే టకరాతా, తన యొక్క నడుముకొచ్చి తగులుతుంది. అమ్మా ఉసే घूर कर देखती तो ముసలమ్మ దాన్ని గూర్ కర్ దేఖ్తి తో, ఆ గుడ్లు ఉరిమి చూస్తే వహ్ తోడా హట్ జాతా, అది కొంచెం పక్కకు జరుగుతుంది. ఫిర్ మళ్ళీ వహ్ జైసే హీ దుబారా చుక్తి, ఆమె ఎప్పుడైతే రెండోసారి మళ్ళీ వంగుతుందో ఆస్మాన్ ఆకాశం, ఆస్మాన్ అంటే ఇక్కడ ఆకాశం లేదా మేఘం అని కూడా తీసుకోవచ్చు. సరే ఆకాశం అని అనుకుందాం, లేదా మేఘం అని కూడా అనుకోవచ్చు ఇక్కడ. ఫిర్ మళ్ళీ అప్ని హర్కత్ దోహరాతా, తన యొక్క అల్లరి పని దోహరాతా తిరిగి చేస్తుంది. ఏక్ దిన్ ఒకరోజు, దో దిన్ రెండవ రోజు, తీన్ దిన్ మూడో రోజు, లగాతార్ యహీ క్రమ్ చల్తా రహా. రోజు లగాతార్ మీన్స్ కంటిన్యూస్లీ, యహీ క్రమ్ చల్తా రహా, ఇదే తంతు జరుగుతూ ఉండేది. ఓకే, యహీ క్రమ్ అంటే ఇలాగే జరుగుతూ ఉండింది. అమ్మ ముసలమ్మ జాడు లగాయే ఔర్ ఆస్మాన్ ఉసే తంగ్ కరే, ఆ ముసలమ్మ అయితే ఓడవటం చేస్తుంటుంది, మరియు ఆస్మాన్ అయితే ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంది. తంగ్ కర్నా మీన్స్ ఇబ్బంది పెట్టడం అన్నమాట. ఓకే, ఇగో ఇలాగనమాట. చూసారా, ముసలమ్మ వంగి ఊడుస్తూ ఉంది, ఈ ఆకాశం వచ్చేసి ఆమె యొక్క కమర్ని తగులుతూ ఉంది అన్నమాట, గుద్దుకుంటా ఉంది, తగులుతూ ఉంది. ఏక్ దిన్ ఒకరోజు, కుయే పర్ పానీ భర్నే కో, కుయే పర్ అంటే బావి దగ్గర, కుయే మీన్స్ బావి, మీన్స్ వెల్ అనమాట. వెల్ ఉంటుంది కదా అది. పానీ భర్నే కో, వెల్ అంటే మీకు ఐడియా ఉందో లేదో, వెల్ అంటే ఏంటి ఇదన్నమాట. సో ఇలాగా ఉంటుంది కదా, ఇదిగో ఇదన్నమాట. కుయే అంటే ఏంటి, ఇది బావి అంటారు. బావి అంటే అంటే గడ్డా కోదనా హే, బావి మతలబ్ వెల్ని తయారు చేయడానికి ఏం చేయాలి, ఒక గుంట తవ్వాలి ఫస్ట్. గుంట మీన్స్ గడ్డ, హిందీలో గడ్డ అంటారు కదా, అది తవ్వాలి ఫస్ట్. ఓకే, గడ్డ కోదనా హే, खोदने से क्या होता है, పానీ ఉబర్కే ఆతా హై, పానీ వస్తాయి అన్నట్టు, నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఇక్కడ బకెట్ అంటారు. ఓకే, పెయిల్ ఇంగ్లీష్లో ఉంది కదా. చాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఏ పెయిల్ ఆఫ్ వాటర్. ఓకే, పెయిల్ ఆఫ్ వాటర్ అంటే ఇదనమాట. పెయిల్ అంటే ఏంటి, ఇది ఇక్కడ ఉంది సరే, దిస్ వన్. దాని లోపల వేసేసి దాంట్లో నుంచి కిందకి వచ్చేసి వాటర్ చేతుకొని మళ్ళీ పైకి తీసుకొస్తారనమాట. సో దీన్ని చాదటం అంటారు. ఓకే, ఇది కుయే అనమాట. కుయే మీన్స్ వెల్, బావి తెలుగులో అయితే. ఓకే, ఏక్ దిన్ కుయే పర్ పానీ భర్నే కో, ఒకరోజు బావి దగ్గరకు నీళ్లు చేదటానికి, లేదా బర్నే అంటే నీళ్ళు నింపుకోవటానికి, బర్నా మీన్స్ టు ఫిల్ అనమాట. బర్నేకో నింపుకోవడానికి లేకర్ అమ్మా కా కిసి ఔర్ సే జగడా హో గయా. అంటే ఇక్కడ చూడండి, ఏక్ దిన్ ఒకరోజు, కుయే పర్ బావి దగ్గర, పానీ భర్నేకో లేకర్, పానీ భర్నేకో లేకర్ అంటే నీళ్లు నింపడం దగ్గర. ఓకే, నీళ్లు నింపడం దగ్గర అమ్మా కా కిసి ఔర్ సే, అమ్మకి అంటే ముసలమ్మకి ఇంకెవరితోనో జగడా హో గయా, తగవ అయిపోయిందనమాట, తగద అయిపోయిందనమాట. అమ్మ జరా గుస్సే మే థీ,
ముసలమ్మ అయితే కొంచెం కోపంగా ఉండింది, కోపంలో ఉండింది. వహ జాడు ఉటాకర్, ఆమె చీపుర్ని ఎత్తి, జాడుని ఉటాకర్ అంటే చీపుర్ని ఎత్తి ఆంగన్ మే గయి. ఓకే, ఆంగన్ మే గయి అంటే వాకిల్లోకి వెళ్ళింది. ఔర్ జైసే హీ ఝుకి, ఎప్పుడైతే అలాగ వంగిందో ఆస్మాన్ నే అప్ని ఆదత్ కే అనుసార్, ఆకాశం అయితే తన అలవాటు చొప్పున, ఆదత్కి అనుసార్ అంటే అలవాటు చొప్పున, ఉసే ఫిర్ చెడా, తనని మళ్ళీ, ఉసే ఫిర్ చెడా, తనని మళ్ళీ కెలికింది. ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే ఇదనమాట. కెలకటం అంటే ఏంటి? తను డిస్టర్బ్ చేయటం అనమాట. హిందీలో, ఇంగ్లీష్లో అయితే డిస్టర్బ్ చేయటం అంటారు, తెలుగులో అయితే ఈ మీనింగ్తో ఈ మాట వాడతారనమాట. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ అమ్మ బావి దగ్గరికి వెళ్ళింది నీళ్ళు చేదుకోవడానికి. నీళ్ళు తేడానికి వెళ్ళినప్పుడు పక్కనున్న వేరే వాళ్ళతో కొంచెం జగడ అయిందనమాట, అంటే తగవైంది. అప్పుడు అమ్మ కొంచెం కోపంలో ఉండింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఏం జరిగింది? చీపురు తీసుకొని వాకిల్లోకి వచ్చింది. వాకిల్లోకి వచ్చాక ఇక సరే ఊడుద్దాంలే అని చెప్పేసి వంగేసరికి, వంగటంతోనే వెంటనే ఎప్పట్లాగానే ఆకాశం వచ్చేసి ఓకే, తన అలవాటు చొప్పున ఆ ముసలమ్మని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. ఇదిగో ఇలాగనమాట. ఓకేనా? ఇలాగా ఆమె వంగి ఊడుస్తూ మొదలుపెట్టేసరికి మళ్ళీ ఇదిగో ఈ ఆస్మాన్ అనమాట. ఇదేంటి? బ్రూమ్. ఓకే, జాడు. కోర్ట్ యార్డ్ అంటే ఏంటి? ఇంటి బయట ఉన్న ఆవరణం అనమాట. ఇది ఇంటి లోపల కాదు, బయట. దీన్ని తెలుగులో వాకిలి అంటారు. ఓకేనా? అమ్మానే ఆవ్ దేకా నా తావ్, అమ్మ ఆవ్ దేకా నా తావ్ అంటే ముందు వెనక చూడకుండా. ఇది ఒక ఇడియోమ్ అనమాట. అంటే ఏంటి? ముహావరా. ఓకే, తెలుగులో అయితే జాతీయం అంటారు. ఓకే, ఆవ్ దేకా నతావ్ అంటే ముందు వెనక చూడకుండా అని అంటారు తెలుగులో. ముందు వెనక చూడకుండా అంటే దాని అర్థం ఏంటి? లిటరల్గా ముందుకి వెనక్కి చూడకుండా అని కాదు, ముందుకి వెనక్కి చూడకుండా అని కాదు, కానీ ఏమాత్రం ఆలోచించకుండా అని మీనింగ్ వస్తుంది అనమాట. సో ఏమాత్రం ఆలోచించకుండా, ఔర్ కస్కర్ ఏక్ జాడు ఆస్మాన్కో దే మారి అంటే ఆవ్ దేకా నతావ్, ఔర్ ముందు వెనక ఆలోచించకుండా అంటే ఏమీ ఆలోచించకుండా, కస్కర్ అంటే బిగించి, అంటే ఆ చీపురిని గట్టిగా బిగించి పట్టుకొని, ఏక్ జాడు ఆస్మాన్కో దే మారి, ఒక్క చీపురుతో ఒక్కటే ఆసమాన్ని ఇచ్చిందనమాట, కొట్టిందనమాట. ఓకే, ఇలాగా చూసారా, కొట్టిందనమాట. ఆస్మాన్ జట్ హట్ గయా, ఆస్మాన్ అయితే వెంటనే తప్పించుకుందనమాట. పర్ కానీ వహ్ బి అప్ని ఆదత్ సే మజ్బూర్ తా, అది కూడా తన అలవాటు ప్రకారం, పర్ వహ్ బి అప్ని ఆదత్ సే మజ్బూర్ తా, కానీ అది కూడా తన అలవాటు ప్రకారం చేయక తప్పలేదన్నమాట. దూసరీ బార్, రెండోసారి, ఫిర్ అమ్మాకే జుక్తే హీ, రెండోసారి కూడా అమ్మ, ఆ ముసలమ్మ వంగుతుండగానే టక్కర్ మారనేలాగా మళ్ళీ వచ్చేసి ఒక్కసారిగా తగిలేసింది, గుద్దేసింది అనమాట. అమ్మానే ఫిర్ పూరి తాకత్ సే, అమ్మ ముసలమ్మ మళ్ళీ పూరి తాకత్ సే అంటే ఉన్న బలమంతా కూడగట్టుకొని ఉస్పర్ వార్ కియా, దాని మీద యుద్ధం చేసింది. ఇలాగా ఇక్కడ వీళ్ళిద్దరు ఫైట్ ఇలా జరుగుతుందన్నమాట. సరే, నెక్స్ట్ ఏమైందో చూద్దాం. ఓకే, आसमान को
షరారత్ సూజీ. ఆకాశానికి ఇప్పుడు మళ్ళీ ఒక తనకి ఇప్పుడు ఒక చిలిపి ఆ పని ఏదైతే ఉందో అది మదిలో తట్టిందనమాట. సూజీ అంటే మనసులో రావటం. ఇస్ బార్ ఈసారి ఉస్నే జాడు పకడ్లి, ఆ చీపురు పట్టేసుకుంది. చూసారా ఇక్కడ ఎప్పుడైతే బుడి అమ్మ కొట్టడానికి ఈ బుడి అమ్మ చీపురు పైకెత్తిందో వెంటనే చీపురుని పట్టేసుకుంది. ఉదర్ అమ్మ బి జాడు పకడేతి. కానీ ఆ ముసలమ్మ కూడా ఒకవైపు ఇలాగా జాడుని పట్టుకుందనమాట. ఓకే, రస్సాకసి సురు హో గయి. రస్సాకసి అంటే టగ్ ఆఫ్ వార్ అనమాట. టగ్ ఆఫ్ వార్ అంటే ఏంటి అంటే తాడు పట్టుకొని తాడు లాగుడు అంటారు కదా, తాడు లాగుడు ఆట అనమాట. తాడు లాగుడు ఆట అంటే ఏంటి? తాడు లాగుడు ఆట అంటే ఇదనమాట. ఏంటిది? ఒక తాడు ఉంటుంది. తాడు మీన్స్ హిందీలో ఏమంటారు? రస్సీ. ఒక రస్సీ, ఇది ఇలాగ ఒక రస్సీ ఉంటుంది. ఓకే, ఈ రస్సీని ఇలా పట్టుకొని ఇక కొంతమంది ఇటు ఉంటారు, కొంతమంది ఇటు ఉంటారు. వాళ్ళు లాగుతూ ఉంటారు అనమాట. ఎవరైతే ఈ లైన్ దాటేసి ఇటువైపు వస్తారో, పక్క వైపుకి వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట. ఎవరైతే లాగగలుగుతారో కంప్లీట్గా. సో అదనమాట టగ్ ఆఫ్ వార్. మీరు కూడా మీ సిస్టర్ లేకపోతే బ్రదర్ ఉంటే మీరు టవల్ తీసుకొని టగ్ ఆఫ్ వార్ ఆడుకోవచ్చు అనమాట. ఓకేనా? రస్సాకసి అంటే అది. రస్సాకసి సురు హోగి అంటే టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ అయింది. జాడు కా ఊపర్ వాలా హిస్సా అంటే ఆ యొక్క చీపురు యొక్క పైన ఉన్న భాగాన్ని ఆస్మాన్ పట్టుకుంది. పకడే హుయేత పట్టుకొని ఉండింది. తో నీచే వాళ్ళ అమ్మ పైన ఉన్నది ఆస్మాన్ పట్టుకుంటే కింద ఉన్నది ఈ భాగాన్ని ఎవరు పట్టుకున్నారు? బుడి అమ్మ పట్టుకుంది అనమాట, ముసలమ్మ. దోనో చూడనేక తయారు నహితే, ఇద్దరు కూడా వదిలిపెట్టడానికి ఎవ్వరు కూడా రెడీగా లేరనమాట, తయారుగా లేరు. అమ్మ చిల్లాయి, ముసలమ్మ అరిచింది. చోడ్ మేరా జాడు, నా చీపు వదిలిపెట్టు అని చెప్పేసి అరుస్తూ ఉంది. మేరే పాస్ యహీ జాడు హై, నా దగ్గర ఇది ఒక్కటే చీపురు ఉంది, వదిలిపెట్టిన అరుస్తుందన్నమాట అమ్మ. తబ్బి అప్పటికి కూడా ఆస్మాన్నే నహి చూడ, ఆకాశం మాత్రం వదిలిపెట్టలేదు. బుడి అమ్మ ముసలమ్మ కబ్ తక్ రస్సాకసి కర్తి, ఎప్పటి వరకు టగ్ ఆఫ్ వార్ చేస్తుంది, తగ్గయి, అలసిపోయింది. ఆస్మాన్నే జాడు ఖీంచిన నహి చూడ, ఆకాశం మాత్రం జాడుని అంటే చీపురిని కీంచిన లాగటం మాత్రం వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఓ జాడుకే సాత్, ఆమె చీపురుతో పాటు ఊపర్ ఉట్నేలాగా పైకి ఎగరటం మొదలైంది. ఉస్కే సాత్ ఆమెతో పాటు జాడు పకడే హుయే అమ్మ బి ఊపర్ జానే లగి, ఆ చీపురు పట్టుకున్న ముసలమ్మ కూడా పైకి వెళ్ళటం మొదలైంది. చిల్లాయి, ఆమె అరిచింది, గట్టిగా అరిచింది. ముజే నీచే చోడ్దో, నన్ను కింద వదిలిపెట్టు. ఆస్మాన్నే కహా, అమ్మా అబ్ మే తుమ్హే నహీ చోడుంగా, ఇప్పుడైతే నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను. లే చలుంగా ఊపర్, పైకి తీసుకెళ్తాను. వహి జాడు లగానా, అక్కడే ఊడుద్దు కాని పద అని చెప్పేసి అంటుందన్నమాట. చూసారా, ఇక కింద ఇక్కడి నుంచి పాపం పైకి ఇలాగ తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. అమ్మ అబ్ జాడు నహి చోడ్ సక్తి థీ, ముసలమ్మ అయితే ఇప్పుడు
ఆ యొక్క చీపురిని వదిలేయలేదు. ఎందుకంటే చాలా పైకి వెళ్ళిపోయింది కదా, వదిలేసిందంటే కింద పడిపోద్ది, కింద పడితే ఇంక అంత ప్రాబ్లం అయిపోతుంది కదా, అందుకే ఇంకా వదిలిపెట్టలేదు అనమాట. క్యోంకి ఎందుకంటే బహుత్ ఊపర్ పహుంచ్ చుకి థీ, ఆమె చాలా పైకి చేరుకుంది. తబి అప్పుడే ఊసే వహ చాంద్ దిక్ గయా, అప్పుడే ఆమెకి అక్కడొక చందమామ కనిపించింది. ఓకే, అక్కడ చందమామ కనిపించింది. ఒక చందమామ కాదు, ఒక చందమామ ఉంటుంది. చందమామ కనిపించింది. సో జట్ అమ్మానే पैर बढ़ाया और చాంద్ పర్ చढ़ गई. ఒక్కసారిగా అమ్మ ముసలమ్మ కాళ్ళు చాపి और చాంద్ పర్ చढ़ गई, ఇక చందమామ మీద ఎక్కేసింది. పర్ జాడు నహి చోడి, కానీ చీపిరి మాత్రం వదిలిపెట్టలేదు. ఆస్మాన్కో ఫిర్ షరారత్ సూది, ఆకాశానికి మళ్ళీ ఒక చిలిపి పని ఏదో మనసులో తట్టింది. ఉస్నే చూసా, అది అనుకుంది, అమ్మ తో చాంద్ పర్ చढ़ गई है, అమ్మ అయితే ముసలమ్మ అయితే చందమామ మీద ఎక్కేసింది. యది ఒకవేళ చాంద్ ఉస్కి మదద్ కరేగా తో, చందమామ తనకి సహాయం చేసినట్లయితే మే హార్ జాऊंगा, నేను ఓడిపోతాను. ఇసే యహీ రహనే దో, ఈమెను ఇక్కడనే ఉంచేద్దాం అని అనుకుందనమాట. ऐसा सोचकर उसने झाड़ू छोड़ दिया, అలాగా ఆలోచించి తనంటే ఎవరు, ఆకాశం, ఆస్మాన్, జాడు చోడ్ దియా, చీపురు వదిలిపెట్టేసింది. అమ్మ జాడు సహిత్ చాంద్ పర్ రహ గయి, అమ్మ జాడు సహిత్ అంటే జాడుతో పాటు చాంద్ పర్ రహ గయి, ఇక ఆకాశం మీద ఉండిపోయింది. సారీ, మూన్ మీద అనమాట, చందమామ మీద ఉండిపోయింది. వహ ఇత్ని తగ్గయి థీ, ఆమె ఎంత అలసిపోయిందంటే కి జాడు పకడే హీ చాంద్ పర్ బైఠ్ గయి, ఆ చీపురు పట్టుకుని అలాగే ఇక మూన్ మీద కూర్చుండిపోయింది. ఆస్మాన్ ఊపర్ చలా గయా, ఆకాశం అయితే పైకి వెళ్ళిపోయింది. ఇక ఉస్ దిన్ సే, ఆ రోజు నుండి ఆజ్ తక్, ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా బుడి అమ్మ, ఆ ముసలమ్మ జాడు పక్కడే, చీపిరి పట్టుకుని చాంద్ పర్ బైఠీ హై, మూన్ మీద కూర్చుని ఉండింది, చందమామ మీద కూర్చుని ఉండింది. సో ఇక్కడ చూసారు కదా, ఎప్పుడైతే చందమామ కనిపించిందో, ఆ చందమామ కనిపించగానే కాళ్ళు చాపేసి చక్కగా ఆ చందమామ మీద దూకేసింది అనమాట ఈ బుడి అమ్మ. దూకేసరికి ఇక ఆకాశం, అమ్మో నాకెందుకు వచ్చిన గోల, ఇక మరి మళ్ళీ ఏదన్నా చిలిపి పని చేస్తే ఈ చందమామ కనుక ఆ ముసలమ్మకి హెల్ప్ చేసింది అనుకో, నేను ఈ తన మీద గెలవలేను, నాకెందుకు వచ్చిందిలే, ఇక్కడనే ఉంచుతాం ఈ ముసలమ్మని ఇక అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈ ముసలమ్మ మాత్రం పాపం అలసిపోయింది కాబట్టి ఇక ఆ చీపిరి పట్టుకొని అలాగే కూర్చుందనమాట. ఇగో ఇక్కడ ఎలాగ చీపిరి పట్టుకొని పాపం అలాగే కూర్చుని ఉండిపోయింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే చందమామ మీద కూర్చుందనమాట. సో ఇది స్టోరీ. ఎవరు రాశారు ఈ స్టోరీ, ఇంత బ్యూటిఫుల్ స్టోరీ? తారా నిగమ్ అనే రచయిత్రి రాశారు. ఓకేనా, బాగా నచ్చింది కదా స్టోరీ? థ్యాంక్ యూ. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. తుమ్హారీ కల్పనాసే అంటే నీ కల్పనని అనుసరించి, అంటే నీ యొక్క ఊహని అనుసరించి, అంటే యువర్ ఇమాజినేషన్, బై యువర్ ఇమాజినేషన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. బుడి అమ్మ చాంద్ పర్ క్యోं చढ़ गई होगी, ఆ ముసలమ్మ చందమామ మీద ఎందుకు ఎక్కేసి ఉంటుంది? మీరు చెప్పాలన్నమాట ఆన్సర్. దానికి సమాధానం మీరైతే ఏం చెప్తారు?
बूढ़ी अम्मा ने सोचा होगा कि ముసలమ్మ ఆలోచించి ఉంటుంది ఇలాగా పతా నహీ ఆస్మాన్ ఉసే కహా లే జాయేగా ఆ తనకి ఆ ఆకాశం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు కాబట్టి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలీదు అందుకని ఏం చేసిందంట దాని మీద చందమామ మీద దూకేసింది వహ సమజ్తీ థీ కి చాంద్ సే వహ పృథ్వీ పర్ చలి జాయింగి ఒకవేళ ఆమె అనుకొని ఉంటుంది ఏమని చందమామ నుంచి భూమి మీదకి పృథ్వీ అంటే భూమి భూమి మీదకి వెళ్ళిపోవచ్చని वह आसमान से पीछे छुड़ने के लिए चांद पर चढ़ गई होगी ఆమె ఆ ఆకాశం ఆస్మాన్ సే పీछे छुड़ाने के लिए चांद पर चढ़ गई అంటే చందమామ మీద ఎందుకు దూకేసిందంటే ఆ ఆకాశం తన వెంట పట్టడం నుంచి తప్పించుకోవటం కోసం తన వెనకబట్టడం గురించి తప్పించుకోవడం కోసం ఏం చేసింది చందమామ మీద దూకేసింది दूसरा प्रश्न चांद वाली अम्मा झाड़ू क्यों नहीं छोड़ना चाहती थी ఆ యొక్క ముసలమ్మ ఎందుకు చీపురుని వదిలేయకుండింది చాంద్వాలి అమ్మ ఆ చందమామ మీద ఉండే అమ్మ ముసలమ్మ జాడు ఇస్లియే నహీ చూడనా చాతీ థీ ఆమె ఎందుకని తను వదిలేయాలనుకోలేదంటే ఉస్కే పాస్ ఏక్ హీ జాడుతా తన దగ్గర ఒక్కటే జాడు ఉండింది జాడు అంటే ఏంటో తెలుసు కదా అదనమాట చీప్రి చిత్రం కో దేఖ్కర్ బతాओ कि అమ్మా కే సాత్ కౌన్ కౌన్ रहता था ఆ యొక్క పిక్చర్స్ చూసి మీరు చెప్పండి అమ్మతో పాటు ముసలమ్మతో పాటు ఎవరెవరు ఉండేవారు అమ్మ కే సాత్ బాదల్ అమ్మతో పాటు బాదల్ అంటే మేఘం తిత్లీ అంటే బటర్ఫ్లై ఆస్మాన్ ఆకాశం చిడియా అంటే బర్డ్స్ और జాడు रहते थे మరియు ఆ యొక్క చీపురు బ్రూమ్ ఉండింది అనమాట చौथा ప్రశ్న ఆస్మాన్ బార్ బార్ ఆకర్ ఆకాశం మళ్ళీ మళ్ళీ వచ్చి అమ్మకి కమరే సే క్యూ టకరాతా అమ్మ యొక్క నడుంని ఎందుకు తగులుతూ ఉండింది తుమ్హే క్యా లగతా హై నీకేమనిపిస్తుంది ఉత్తర్ ఆస్మాన్ బార్ బార్ ఆకర్ అమ్మా కో చేడ్నే కే లియే ఆకాశం మళ్ళీ మళ్ళీ వచ్చి ముసలమ్మని ఇబ్బంది పెట్టడానికి ఉస్కి కమర్ సే టకరాతా తన యొక్క నడుంని తగులుతూ ఉండింది ఆస్మాన్ కో షరారత్ కర్నే మే మజా ఆతా తా ఆస్మాన్కి అంటే ఆకాశానికి షరారత్ అల్లరి చేయటానికి ఆ చిలిపిగా అలా ఉండటాన్ని తనకి చాలా మజా వస్తుండింది చాలా సరదా వస్తుండింది మజా మీన్స్ సరదా అన్నమాట తెలుగులో పహలేకే సమయమే ముందైతే ఆస్మాన్ ఇतना ऊंचा नहीं होता होगा ఇంతకు ముందైతే ఆకాశం ఇంత ఎత్తుగా ఉండకపోవచ్చు అంటే ఇప్పుడున్నంత ఎత్తుగా ఇప్పుడు చూడండి చాలా హైట్లో ఉంటుంది కదా ఆకాశం అయితే ఇంతకు ముందైతే అమ్మమ్మ యొక్క నడుముకు తగులుతూ ఉంది అంటే అంత ఎత్తులో ఉండకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటుంది అనమాట హమే లగ్తా హై కి నాకు అనిపిస్తుంది ఆస్మాన్ కే పాస్ ऊपर नीचे जाने की శక్తి थी ఆకాశానికి పైకి కిందకి వెళ్ళడానికి శక్తి ఉండింది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అని చెప్పేసి రాశారన్నమాట అరే బేటా యా క్యా కర్ రహే హో గబ్రాకర్ అంటే భయపడి ఏమన్నది అరే బేటా అరే బిడ్డ యా క్యా కర్ రహే హో ఏం చేస్తున్నావురా అలా అనమాట గిర్గిరాకర్ బేటా मैं नीचे गिरकर मर जाऊंगी मुझे छोड़ दो నేను కింద పడి చచ్చిపోతాను రా నదిలిపెట్టు ఇది గిరిగిరాకర్ కింద పడుతూ అంటుంది అనమాట ఇక గుస్సేసే
ఈ కోప్పడితే ఏముంది, తు చూడతా హై యా నహీ, నన్ను వదిలిపెడతావా లేదా నువ్వు అని చెప్పేసి ఇలాగందనమాట. ఇక తర్కీబ్ సూజ్నే పర్ అంటే ఒక ఉపాయం ఉపాయం వచ్చినప్పుడు ఏమన్నదంటే, బేటా బిడ్డా ముझ బుడియా కో లే జాకర్ క్యా కరోగే, అలాంటి ముసలమ్మని తీసుకెళ్ళి ఏం చేస్తావురా, ముझे छोड़ दो, నన్ను వదిలిపెట్టు, అబ్ మే తుమ్హే నహీ మారూంగి, నేను ఇప్పుడు నిన్ను కొట్టను అని చెప్పేసి అలా అందనమాట. గూర్నా గూర్నా అంటే గుడ్లు అప్పగించి చూడటం అనమాట. ప్రశ్న, अम्मा उसे घूर कर देखती तो आसमान थोड़ा हट जाता. कब कब ऐसा होता है जब तुम्हें कोई घूर कर देखता है. जैसे मेरा दोस्त मुझे घूर कर देखता है जब मैं उसका मजाक उड़ाता हूँ. అమ్మ ఉసే గూర్కర్ దేఖ్తీ తో ఆస్మాన్ తోడా హట్ జాతా. ఆ ముసలమ్మ కొంచెం గుడ్లు అప్పగించేలాగా చూస్తే ఆ యొక్క ఆకాశం పక్కకు తొలగిపోతుంది. కబ్ కబ్ ఐసా హోతా హై జబ్ తుమ్హే కోయి గూర్కర్ దేఖ్తా హై. ఎప్పుడెప్పుడు ఇలాగ అవుతుంది, ఎప్పుడైనా నిన్ను ఎవరైనా గుడ్లు అప్పగించి చూసినప్పుడు. జైసే ఎలాగంటే, మేరా దోస్త్ ముझे घूर कर देखता है, నా యొక్క స్నేహితుడు నన్ను చాలా గుడ్లు అప్పగించి చూస్తాడు. జబ్ మే ఉస్కా మజాక్ ఉడాతా హూ, ఎప్పుడైతే నేను అతని ఆట పట్టిస్తానో, మజాక్ ఉడానా మీన్స్ ఆట పట్టించడం, టు మేక్ ఫన్ ఆఫ్ అనమాట. ఆట పట్టిస్తానో అప్పుడు నన్ను ఇట్లా గుడ్లు అప్పగించి చూస్తాడు. ఉత్తర్, మేరే పిత, మా నాన్నగారు. అంటే మా నాన్నగారు ఎప్పుడు చూస్తారంటే, మీ నాన్నగారు ఎప్పుడు చూస్తారు. ముझे घूर कर देखते हैं जब मैं शरारत करता हूँ, నేను ఎప్పుడైతే అల్లరి పనులు చిలిపి పనులు చేస్తున్నప్పుడు మా నాన్నగారు నన్ను ఆ వైపు గుడ్లు అప్పగించి చూస్తారు. మేరే శిక్షక్ అంటే నా యొక్క టీచర్. ముझे घूर कर देखते हैं, నన్ను గుడ్లు అప్పగించి నా వైపు స్టేరింగ్ చేస్తారు. జబ్ మే పడాయి నహీ కర్తా హూ, నేను చదవకుండా ఉన్నప్పుడు. మేరీ బెహన్ మేరీ బాయి, మా అన్నయ్య లేదా మా అక్క, సోదరి లేదా సోదరుడు. మేరీ బెహన్ గూర్ కర్ దేఖ్తీ హై, మా అక్క గుడ్లు అప్పగించి చూస్తుంది. జబ్ మే బడో సే జగడ కర్తా హూ, నేను ఎప్పుడైతే పెద్దవాళ్ళతో గొడవ పడతాను. లేదా ఇక్కడ బెహన్కి బదులు బాయి అని కూడా రాయొచ్చు, లేదా మీ సొంత ఆన్సర్స్ కూడా రాయొచ్చు పిల్లలు. ఓకేనా, ట్రై టు గివ్ యువర్ ఓన్ ఆన్సర్స్. ఓకే. दम लगाकर हाइसा. ओके. प्रश्न, रस्सा कसी के खेल में दो टोलियों के बीच में खूब खिंचातानी होती है. రస్సా కసి అంటే టగ్ ఆఫ్ వార్ అని చెప్పుకున్నాం కదా. దానిలో ఆ ఆటలో టోలియోంకే బీచ్ రెండు గ్రూప్స్, టోలియా అంటే గ్రూప్ అనమాట. టోలియోంకే బీచ్ మే खूब खींचातानी होती है. खींचातानी అంటే గుంజులాట అంటారు తెలుగులో. గుంజులాట అవుతూ ఉంటుంది, అంటే గుంజటం, వాళ్ళు గుంజటం వీళ్ళు గుంజటం, ఇది అవుతూ ఉంటుంది అనమాట. కించన మీన్స్ టు పుల్ ఓవర్. ఓకే, లాగేయటం అనమాట. కుచ్ ఔర్ खेलों के नाम लिखो जिनमें दो टोलियाँ खेलती हैं. ఏమైనా కొన్ని ఆటల పేర్లు చెప్పండి, వాటిలో రెండు గ్రూప్స్ ఉండాలి. ఓకే, దానికి ఆన్సర్ ఏంటి? ఖోఖో. ఖోఖో ఆడతారు కదా, దాంట్లో కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. కబడ్డీలో కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. శతరంజ్లో కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. క్రికెట్లో కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. శతరంజ్ అంటే చదరంగం అనమాట, చెస్. సాఫ్ సఫాయి, క్లీన్ అండ్ నీట్ అనమాట. प्रश्न 1, घर की सफाई करने के लिए किन किन चीज़ों का इस्तेमाल होता है. ఇంటిని శుభ్రపరచడానికి ఎటువంటి వస్తువులు వాడతారు? ఉత్తర్, జాడు, చీపిరి, పోచా. పోచా అంటే క్లాత్ అనమాట. ఏమంటారు?
మీ మమ్మీ లేదా డాడీ ఎవరైనా మాప్ పెట్టి కింద ఫ్లోర్ క్లీనింగ్ చేస్తారు కదా, దాన్ని పోచా అంటారనమాట. పోచా అంటే తడిగుడ్డు పెట్టడం అంటారు కదా, అదనమాట. పానీ వాటర్, ఫినాయిల్ ब्रश కూడా. प्रश्न 2, किन किन मौक़ों पर तुम्हारे घर का सारा सामान हटाकर खूब ज़ोर शोर से सफाई होती है? ये సందర్భాల్లో, మౌఖం పర్ మీన్ సందర్భాల్లో మీ ఇంటిలో మొత్తం సామానంతా తీసేసి పక్కన పెట్టి खूब शोर शोर से सफाई होती है, బాగా క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది. ఉత్తర్ నవరాత్రి, ఇవన్నీ ఫెస్టివల్స్ ఉంటాయి. దీపావళి, వివాహ, నవరాత్రి అంటే దేవి నవరాత్రులు అంటారు కదా, అది దీపావళి. వివాహ సమయాలు అంటే వివాహ మీన్స్ పెళ్ళప్పుడు, జన్మదిన అంటే బర్త్డే, और मेहमानों के आने पर అంటే చుట్టాలు వచ్చినప్పుడు. घर का सारा सामान हटाकर खूब जोर शोर से सफाई होती है, బాగా శుభ్రంగా బాగా ఏం చేస్తారు, సఫాయి అంటే క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ యూ కెన్ సింప్లీ రైట్, ఇక్కడ మీరు సింప్లీ ఇలా కూడా రాయొచ్చు, त्योहारों के समय అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఇలాగా ఇవి రెండే కాదు, అన్ని ఫెస్టివల్స్ అప్పుడు కూడా క్లీన్ చేసుకుంటాం కాబట్టి, పండుగలప్పుడు, వివాహ, జన్మదిన్ और मेहमानों के आने पर घर का सारा सामान हटाकर खूब जोर शोर से सफाई होती है అంటే ఇలాగనమాట. నెక్స్ట్ ప్రశ్న 3, ये मौके खास क्यों होते हैं? ఈ సందర్భాలు ఎందుకు ప్రత్యేకమైనవిగా ఉంటాయి? ఉత్తర్ सफाई के काम से जुड़े हुए शब्द सोचो और लिखो, जैसे झाड़ना. క్లీనింగ్కి సంబంధించిన వర్డ్స్ని, పదాలని ఆలోచించి రాయి. ఎలాగంటే జాడ్న ఓడవటం, దోన ఉతకటం, పోచ్న అంటే తుడవటం, రగడ్న రుద్దటం, చమక్న మెరిపించటం అనమాట, మెరవటం, మెరిచేలాగా రుద్దటం. काम कौन करता है? प्रश्न, బుడి అమ్మ అకేలి रहती थी, పెద్దమ్మ ముసలమ్మ ఒక్కతే ఉండేది. उन्हें घर का सारा काम अकेले ही करना पड़ता होगा, ఆమెకి ఇంటి పని ఒక్కతే చేసుకోవాల్సిన అవసరం ఉండేది. उन कामों की सूची बनाओ और जो उन्हें सुबह से शाम तक करने पड़ते होंगे. ఏవైతే పనులు ఉన్నాయో ఉదయం నుంచి సాయంత్రం చేసుకునే పనులు, వాటి యొక్క లిస్ట్ తయారు చేయి. यह भी बताओ कि तुम्हारे घर में यह काम कौन कौन करता है, ఇది కూడా చెప్పు మీ ఇంట్లో ఈ పనులు ఎవరెవరు చేస్తారని. बूढ़ी अम्मा के काम, पानी भरना, सफाई करना, कपड़े धोना, खाना बनाना. पानी भरना ఎవరు చేస్తారు మీ ఇంట్లో? మరి మాతా పిత దోనో, లేదా మనం టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మాతా చేస్తారా, యా పితా, యా దోనో, లేదంటే ఇద్దరా. ఓకే, అదనమాట. సో సఫాయి కర్నా ఎవరు చేస్తారు? శుభ్రం చేయటం, ఇంటిని శుభ్రం చేయటం నౌకరాణి అంటే పని అమ్మాయి. కపడే దోనా ఎవరు చేస్తారు? బట్టలు ఉతకటం బడీ బెహన్ పెద్దక్క. ఖానా బనానా అన్నం వండటం, ఆహారం తయారు చేయటం మాతాజీ అమ్మగారు. సో ఇది ఇక్కడ ఇలా ఇచ్చారు, మీ ఇంట్లో ఎవరు చేస్తే వాళ్ళకి పేర్లు వాళ్ళ యొక్క ఇక్కడ రాయండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న 2, तुम कौन से काम करते हो? अपने कामों के बारे में बताओ. నువ్వేం పనులు చేస్తావు వాటి గురించి చెప్పు.
घर के काम, जूते बर्तन उठाकर रखना. ఓకే. జూతే బర్తన్ ఉఠాకర్ రఖనా. జూతే అంటే చెప్పులు, బర్తన్ అంటే ఏంటి గిన్నెలు, వాటిని పైన పెట్టడం. ఇధర్ ఉధర్ పడి వస్తువుంకో ఉన్కే నిశ్చిత్ స్థాన్ పర్ రఖనా. అక్కడక్కడ పడ్డ చల్లాచెదురుగా పడిన వస్తువుల్ని వాటి స్థానాల్లో పెట్టడం. జూతోం పర్ పాలిష్ కర్నా, చెప్పులకి లేదా షూస్కి పాలిష్ చేయటం. మెహమానంకో పానీ పకడ్నా, చుట్టాలకి నీళ్ళు ఇవ్వటం. घर से बाहर के काम, ఇంటి బయట పనులు ఏం చేస్తావు? దూద్ లానా, పాలు తీసుకురావటం. ట్యూషన్ జానా, ట్యూషన్కి వెళ్ళటం. దుకాన్ సే సామాన్ లానా, అంటే షాప్ నుంచి, దుకాణం నుంచి సామాన్ తీసుకురావటం. సబ్జీ వాళ్ళకు బులానా, కూరగాయల వాడిని పిలవటము. పడ్నే జానా, చదువుకోవడానికి వెళ్ళటం. కితనే నామ్ కితనే కామ్, ఎన్ని పేర్లో ఎన్ని పనులో. ప్రశ్న, इस कहानी में नाम वाले और काम वाले कई शब्द आए हैं. ఈ యొక్క స్టోరీలో పనికి సంబంధించిన మరియు పేరుకు సంబంధించిన అనేక పదాలు వచ్చాయి కదా, వచ్చాయి. उन्हें छांट कर नीचे तालिका में लिखो. వాటిని వేరు చేసి క్రింద, ఓకే, ఛాంట్ కర్ అంటే వెతికి లేదా వేరు చేసి, తాలికా మే లిఖో. ఉన్హే చాట్ కర్ తాలికా మే లిఖో. చాట్ కర్ తాలికా అంటే లిస్ట్ అనమాట, లిస్ట్లో రాయండి. నామ్ వాలే శబ్ద్, పేర్లకు సంబంధించిన, అంటే పేర్లు ఏమేమి వస్తాయో చూద్దాం. ఆస్మాన్, ఆస్మాన్ అనేది ఒకటి పేరు కదా, ఓకే. చాంద్, చాంద్ కూడా పేరే కదా. పానీ, పానీ కూడా పేరే కదా. జాడు, జాడు కూడా పేరే. మరి పనులేంటి? కామాల శబ్దం అంటే పనులేంటి అంటే జాడు లగానా అంటే ఓడవటం, ఓకే. ఖానా బనానా, ఆహారం వండటం లేదా అన్నం వండటం. పానీ లానా, నీళ్ళు తీసుకురావడం. ఉటానా, పైకి ఎత్తటం. ఇవన్నీ పనులు అన్నమాట, ఓకే. తుమ్హారీ షరారత్, నీ యొక్క అల్లరి. ప్రశ్న 1, అప్నీ కిసి షరారత్ కే బారే మే లిఖో. నీ యొక్క అల్లరి పని గురించి రాయి. అరే ఆస్మాన్ కి షరారత్ తో కుచ్ హీ నహీ, मैंने तो एक बार. ఆస్మాన్ యొక్క అల్లరి ఏమంత పెద్ద అల్లరే కాదు, నేనైతే ఒకసారి అని చెప్పేసి అన్నాడు. ఏక్ బార్ మే మమ్మీ పాపా కే సాత్ లాల్ కిలా దేఖ్నే గయి. నేను ఒకసారి అమ్మ నాన్నలతో కలిసి రెడ్ ఫోర్ట్ చూడటానికి వెళ్ళాను, ఎర్రకోటని. మమ్మీ పాపానే కహా తుమ్ యహా సే బాహర్ మత్ జానా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దని అమ్మ నాన్న అన్నారు. मैंने सोचा बाहर पता नहीं क्या होगा जो यह मुझे मना कर रहे हैं, पर मैं कहाँ मानने वाली थी. అసలు ఏముంటుందో ఏంటో బయట, నన్ను ఇక్కడే ఉండమన్నారు, కానీ నేను ఎక్కడ వింటాను. మే బాహర్ జాకర్ దుకాన్ వ ఉన్మే రకే ఖిలౌనే దేఖ్నే లగి. నేను బయటికి వెళ్ళి ఆ దుకాణంలో ఉండే ఆట వస్తువుల్ని, అదేమిటి ఖిలౌనా అంటే ఏంటి, టాయ్స్ అనమాట, టాయ్స్ని చూడటం మొదలుపెట్టాను. और खिलौने इत्यादि देखते देखते मैं रास्ता भूल गई. ఖిలౌనే చాలా చాలా చూస్తూ చూస్తూ నేను రాస్తా భూల్ గయి, దారి మర్చిపోయాను. మే ఏ కోనే పర్ చుప్ కర్ ఖడీ హో గయి. నేను ఒక మూలలో చుప్ కర్ దాక్కుని నిలబడిపోయాను. మమ్మీ పాపా ముझे ढूंढते हुए मेरे सामने से ఆగే నికల్ గయే. నా మమ్మీ పాప అయితే నన్ను వెతుకుతూ నా ముందు నుంచే వెళ్ళిపోయారు. ముझे షరారత్ సూజీ, నాకు ఒక చిలిపి ఒక ఆలోచన మొదలైంది. మే ఉన్కే పీచే చల్ది, నేను వాళ్ళ వెనక వెళ్ళాను. జబ్ వే పరేషాన్ హో గయే తో मैंने उन्हें एकदम से आवाज़ लगाई.
వాళ్ళు ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నారు అనిపించిందో నేను ఇక ఒక్కసారిగా ఆవాజ్ लगाई పిలిచాను గట్టిగా. మమ్మీని मुझे डांटा और उठाकर गले से लगा लिया. అమ్మ నన్ను తిట్టి ఉటాకర్ అంటే మందలించి, తిట్టడం అనరు, డాంట్నా అంటే మందలించడం అనమాట. తిట్టడం అంటే అది వేరే వస్తుంది. మందలించి ఉటాకర్ గలేసే లగాలి, ఎత్తుకునిందనమాట. ప్రశ్న 2, తుమ్హే చాంద్ మే క్యా దిఖాయి దేతా హై? బనావ్. నీకు చందమామలో ఏం కనిపిస్తుందో చేయండి. ఓకే, తయారు చేయండి. సో ఇది ఇక్కడ ఇచ్చారు, బట్ మీరు తయారు చేయండి ఏముంటుందో. ఓకే, థ్యాంక్ యూ.